వ్యవసాయ సెన్ పంపులు సోలార్ వే ఉండాలి. ఉచిత విద్యుత్ కింద ఉన్న వ్యవసాయ కనెక్షన్లకు సౌరశక్తి ఆధారితంగా మార్చాలి. ఫీడర్లు కూడా సోలార్ వే బ్యాటరీ స్టోరేజ్ విధానం అమలు చేయాలి. ఉచిత విద్యుత్ రద్దు లేదా ఖాతాలో ముందే సబ్సిడీ జమ. విద్యుత్ కొనుగోలు అదనపు వ్యయం ఏ నెలకు ఆ నెలే వసూలు. జాతీయ విద్యుత్ విధానం ముసాయిదా విడుదల అని చెప్పి చూస్తూ ఉన్నాం. వ్యవసాయ ఫీడర్లన్నీ కూడా సోలార్ ఏర్పాటు చేయాలని, ఆ ప్రభుత్వ బ్యాటరీ స్టోరేజ్ విధానం అనుసరించాలని, ఆ తర్వాత బ్యాటరీ స్టోరేజ్ విధానం అనుసరించాలని కేంద్ర విద్యుత్ శాఖ పేర్కొంది. ఉచిత విద్యుత్ అందుతున్న వ్యవసాయ పంప్ సెంటర్లకు కూడా సోలార్ ఆధారితంగా మార్చాలని సూచించింది. ఈ మేరకు జాతీయ విద్యుత్ విధానం 2026 ముసాయిదాను విడుదల చేసింది. దీనిపై 30 రోజుల్లో సూచనలు సలహాలు వార్డ్ రూపంలో ఈ mail.in పంపించాలని పేర్కొంది. పంపాలంట. పాలసీలోని కొన్ని కీలక అంశాలు ఇలా ఉన్నాయి. ఉచిత విద్యుత్ వెనక్కి తీసుకోవాలి. ఒకవేళ ఇవ్వదలుచుకుంటే సెక్షన్ 65 ప్రకారం ముందస్తు సబ్సిడీ ఖాతాలో జమ చేయాలి. విద్యుత్ కొనుగోలుకు ఏ నెలలో అయ్యే అధిక వ్యయాన్ని అదే నెలలో వినియోగదారులు వినియోగించుకోవాలని చెప్పి చెప్తా ఉన్నాను. సరే, సంతోషం. ఉచిత విద్యుత్ లేనట్టేనా అనే అనుమానాలు కూడా ఇక్కడ తలెత్తుతాయి. మరి ఉచిత విద్యుత్ ఉంటే ఉచిత విద్యుత్ను ఏ రకంగా ఉపయోగించుకోవాలి, అలాగే ఉచిత విద్యుత్ రాబట్టుకోవాలి. ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ డిస్కామ్లను అనుమతి ఇవ్వాలి. 2026-27 కల్లా విద్యుత్ సరఫరాకు పూర్తి వ్యయాన్ని వినియోగదారుల నుంచి వసూలు చేసుకునేలా విద్యుత్ నియంత్రణ మండళ్ళు ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ బిల్లులు వినియోగం సమాచారం వినియోగదారులకు మొబైల్ ఫోన్లకు పంపించాలి. 1 మెగావాట్ అంతకంటే ఎక్కువ విద్యుత్ వినియోగించే వినియోగదారులకు నేరుగా ఓపెన్ యాక్సెస్ పొందే అవకాశం ఇవ్వాలి. వీరిపై క్రాస్ సబ్సిడీ అదనపు ఛార్జీలు క్రమంగా తగ్గించాలి. కొత్తగా అనుమతించే థర్మల్ కేంద్రాల విధానాన్ని బొగ్గు బ్లాక్లకు ఉదారత భాగంలో పెట్టాలని చెప్పి చూస్తాను. వ్యవసాయ వర్సిటీలో పేపర్ లీకేజ్లు అని చెప్పి చూస్తా ఉన్నాం. సరే, ఏమైనప్పటికీ తెలంగాణలో ఏదైతే సోలార్ సిస్టాన్ని తీసుకురావాలని చెప్పేసి అనుకుంటా ఉందో కేంద్రం, అది మంచిదే. కానీ దానివల్ల రైతులకు ఏ రకంగా ఉపయోగం ఉంటుంది కొంత ముందుగా చూపించాలి. దానివల్ల జరిగే నష్టాలు, ఒకవేళ రిపేర్ అయితే ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి వాటన్నింటినీ మొదలే పసిగట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నా.